కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఆరవ వచనం చదువుతున్నాను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలుకు మెషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. త్వరగా 3 విషయాలు వీలైతే ఈ రాత్రి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా పరిశుద్ధతకై పోరాటం. ఒకవేళ మీరు రాసుకుంటున్నట్లయితే చక్కగా రాసుకోండి. మొదటిగా పరిశుద్ధతకై పోరాటం. రెండోదిగా పరిశుద్ధతలో ప్రమాదం. మూడోదిగా పరిశుద్ధతలో దేవుని ప్రమేయం. పోరాటం, ప్రమాదం, ప్రమేయం. మొదటిగా నేర్చుకుందాం పరిశుద్ధతలో పోరాటం. రైట్. ఇప్పుడు జరిగింది ఏమిటి? 1-2 విషయాలు త్వరగా చెప్పి ముందుకెళ్తాను. నెబుకద్నెజరు శాసించాడు. ఏమనంటే యూదులలో రాజవంశములో నుండి ముఖ్యులు, అందరూ కాదు, రాజవంశంలో కూడా చెత్త చెదారం ఉండుంటుంది. రాజవంశంలో కూడా పనికి మాలిన వాళ్ళు ఉండుంటారు. ఆ చెత్త మనకొద్దు. రాజవంశంలో ముఖ్యులే కావాలి, లోపము లేని వాళ్ళు కావాలి, జ్ఞానం కల వాళ్ళు కావాలి, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కావాలి, సకల విద్యలు నేర్చిన వాళ్ళు కావాలి. అటువంటి వారిని ఏర్పరచుకో అంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో తేలారు. అప్పుడు చెప్పింది ఏమిటి? వీరికి మన కల్దీయుల భాషను నేర్పించు. జాగ్రత్తగా వినండి. వారి భాష నేర్చుకోవడానికి దానియేలు నో అని చెప్పలా. వారి పేర్లు పెట్టినప్పటికీ కూడా దానియేలు నో అని చెప్పలా. ఎందుకని? భాష కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న పేర్లు కావచ్చు, తనను పరచవు. కానీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి జీవిత విధానము, వారు కలిగి ఉన్నటువంటి భోజనపు ఏర్పాట్లు, ఆ భోజన ఏర్పాట్లు వెనుక ఉన్నటువంటి విగ్రహారాధన, అనగా బబులోను దేశం యొక్క దేశస్థులు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆరాధిస్తూ వాటికి మొక్కుకొని వాటి దగ్గర అర్పించినటువంటి వాటిని తీసుకొచ్చి భోజనపు బల్లపైన పెట్టేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే తన శరీరము పవిత్రంగా ఉండకుండా చేసేది ఏదైతే ఉందో దాని విషయంలోనే దానియేలు ఖచ్చితంగా నో అని చెప్పాడు. సాధారణంగా ఇలా కొంతమంది యవనస్తులు లేదా కొంతమంది ఇతర దేశానికి బానిసలుగానో మరో కారణంతోనో తీసుకుని పోబడితే వారిని వాళ్ళ దేశంలో ఉపయోగించుకోవడానికి వారికి పేర్లు మార్చటం ఆ రోజుల్లో సాధారణంగా జరిగేది. మీకు జ్ఞాపకం ఉందా? యోసేపును అన్నలు అమ్మివేసినప్పుడు, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశంలో పొతీఫరు ఇంట్లో ఉన్నాడు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాడిగా ఆఖరికి చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత చెరసాల్లో నుంచి ఫరో యోసేపును పిలిపించాడు. తన కలభావం చెప్పమన్నాడు. అలా కలభావం చెప్పమన్నప్పుడు యోసేపు కలభావం చెప్పాడు. ఈ కలభావం చెప్పిన నీవే దాన్ని నీ క్రియల్లో పెట్టుటకు అర్హుడు కనుక నీవే ఇదిగో నా తరువాత అధికారిగా ఉండని చెప్పి ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు జ్ఞాపకం ఉందా? యోసేపుకు పేరు మార్చాడు. ఆనాడు ఆ విధంగా ఇతర దేశాలకు మరొకరు వచ్చినప్పుడు, వారు ఆ దేశంలో పని చేయవలసి వచ్చినప్పుడు పేర్లు మార్చటము అది సాధారణంగా ఉండేది. వారికి అనుకూలమైన పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ కూడా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో పేర్లు మార్చారు. కానీ విచిత్రం ఏమిటంటే దానియేలు పేరు దానియేలుగానే పిలువబడింది. యోసేపు పేరు మార్చబడినప్పటికీ యోసేపుగానే పిలువబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి,
నీ పేరులో ఏమీ లేదు, అంతా కూడా హృదయములోనే ఉన్నదనే సత్యము మర్చిపోవద్దు. ఒకవేళ చాలామంది చాలా సందర్భాలలో అడుగుతూ ఉంటారు, బ్రదర్ నా పేరు మంచిది కాదు, పేరు మార్చేసేయండి అని చెప్పి. పేరు మంచిది కాదు కాబట్టి పేరు మార్చాలి. అంతకంటే విలువైనది నీ హృదయము. నీ హృదయం మంచిదేనా? నీ హృదయం మారిందా? దయచేసి గమనించాలి. నా ప్రభు ఈ లోకానికి వచ్చింది హృదయాలను మార్చటానికి, జీవితాలను మార్చటానికి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఎస్తేరు పేరు ఆత్మీయమైన పేరు కాదు, కానీ ఎస్తేరుగానే పిలువబడింది. ఆమె అసలు పేరు హదస్సా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా అన్య సాంప్రదాయాలకు ముడిపడినటువంటి పేర్లే. షద్రక్ అని పిలుస్తున్నాం, మెషక్ అని పిలుస్తున్నాం, అబేద్నుగో అని పిలుస్తున్నాం. ఆ పేర్లు కూడా ఆ షద్రక్ అనగా, మెషక్ అనగా, అబేద్నుగో అనగా ఈ మూడు కూడా ఒకరి పేరు సూర్యుని పేరు, ఒకరి పేరు చంద్రుని పేరు, ఒకరి పేరు అబేద్నుగో. అబేద్నగో నెబో అనేటటువంటి పేరు నుంచి వచ్చింది. నెగో అనగా నెబో సేవకుడు అనగా నెబుకద్నేజర్, నెబో సేవకుడు. ఒకరి పేరేమో సూర్యుని యొక్క బిడ్డని, చంద్రుని యొక్క సేవకుడని, నెబుకద్నేజర్ యొక్క సేవకుడని, ఇలా రకరకాల పేర్లు వాటి యొక్క అర్థాలు పెట్టేశారు. దానివల్ల దానియేలేమి బాధపడలా. ఎవరు ఏ విధంగా మమ్మల్ని పిలుచుకుంటే మాకేమిటి, మా హృదయంలో దేవుడు ఉన్నాడు, అది చాలు అని చెప్పి వారి జీవితాన్ని కొనసాగించారు. సహోదరులు సహోదరులు, కానీ ఎక్కడ దానియేలుకు సమస్య వచ్చిందంటే, తన జీవితంలో క్రియల్లో విశ్వాసాన్ని కనపరిచే విషయంలో, పవిత్రంగా జీవించవలసినటువంటి సమయంలో తన పవిత్రతకు ఎక్కడ ఆటంకం వస్తుందో అనే చోటే తను ఖచ్చితంగా నిలబడ్డాడు. కాబట్టి మొదటిగా మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే పరిశుద్ధతకై పోరాటం. ఈ విషయం నేర్చుకుందాం. పరిశుద్ధతకై పోరాటం ఏమిటది? 8వ వచనము, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి యోసేపు ఉద్దేశించాడు, నిలబడ్డాడు. యోబు ఉద్దేశించాడు, నిలబడ్డాడు. దానియేలు ఉద్దేశించాడు, నిలబడ్డాడు. సంసోను ఉద్దేశించలా పడిపోయాడు. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, మన జీవితంలో ఖచ్చితమైన ఉద్దేశాలు, ఖచ్చితమైన నిర్ణయాలు మనల్ని కడ వరకు కాపాడతాయనే విషయం మర్చిపోవద్దు. నిర్ణయాలు, ఉద్దేశాలు యవ్వన ప్రాయంలో తీసుకోవడం అద్భుతమైనది. అది చివరిదాకా మనం నిలబెట్టడానికి ఎంతైనా సహాయపడేవి అనే సత్యము మర్చిపోవద్దు. రైట్. ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, వెళ్ళి నపుంసకుల అధిపతికి చెప్తున్నాడు, అయ్యా మీరేమో రాజుగారు భుజించే మాంసం తినమంటున్నారు, రాజుగారు సేవించే ద్రాక్షరసము తాగమంటున్నారు. అది నా వల్ల కాదు, అలా నేను చేయలేను. ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏమని? వేడుకొనగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అధిపతికి చెప్తున్నాడు, అయ్యా ఆ భోజనం నేను చేయలేను, ఆ ద్రాక్షరసం నేను తాగలేను అని అన్నప్పుడు అధిపతి ఏమనాలి? నీ ఇష్టమయ్యా, చక్కగా రాజుగారి భోజనం చేయమంటే పిచ్చోళ్ళలాగా చేయనంటావేమిటి? చక్కగా రాజుగారి యొక్క ద్రాక్షరసము, రకరకాల ద్రాక్షరసాలు తాగమంటే తాగనంటావేమిటి? నీ ఇష్టం. ఒకవేళ నువ్వు తాగకపోతే మాకే మిగిలిపోద్ది మీటు, తాగకపోతే మాకే మిగులుతుంది మాంసం, తాగకపోతే మాకే మిగిలిపోతుంది ద్రాక్షరసం. నీ ఇష్టం, తాగితే తాగు లేకపోతే లేదు అన్నాడు అనుకుంటున్నారా? అనలా. అందుకే పోరాటం. ఎప్పుడైతే దానియేలు వచ్చి నేను అపవిత్రమైనటువంటి ఆ ఆహారము, అపవిత్రమైన ద్రాక్షరసము నేను సేవించను అని అన్నప్పుడు, మంచిదయ్యా, నీలాంటి వాళ్ళు ఇంకా ఈ లోకంలో బతుకున్నారంటే గొప్ప విషయమయ్యా అని అనలా. మరి ఏమన్నాడు చూద్దాం రండి. సెలవిమ్మని నపుంసక అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందను అనుగ్రహించెను గనుక
నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఈ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేస్తారు. ఏమిటయ్యా దానియేలు, ఏం మాట్లాడుతున్నావు? రాజుగారు భుజించే భోజనం నువ్వు చేయవా? నేను చేయను. రాజుగారు సేవించే ద్రాక్షరసం నువ్వు త్రాగవా? నేను త్రాగను. నీకేమైనా పిచ్చా? ఒకవేళ నువ్వు ఆ భోజనం చేయకపోతే, ఒకవేళ నువ్వు ఆ ద్రాక్షరసం తాగపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నువ్వు చస్తావు, నన్ను చంపుతావు. అర్థమైందా నీకు? ఈ విధంగా చెప్పకపోయినా ఎంతో కొంత ఆ భావమే ఎక్స్ప్రెస్ చేశాడు. అయ్యా దానియేలు, ఏమిటిది? నీలాంటి వయసులో ఉన్నవాళ్ళు భోజనం చేయడానికి పరుగులు తీస్తారు. మన కల్వరిని ప్రారంభించిన రోజుల్లో నాతో పాటు ఇంచుమించు 20-25 మంది ఎప్పుడు ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి గ్రామాలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ గ్రామాల్లో పడి సేవ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 2 అయ్యేది, 3 అయ్యేది. అందరం కలిసి ఉద్యోగాలు చేసి సంపాదించేవాళ్ళం. సంపాదించిన జీతాలన్నీ కలిపి అందరం తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేవాళ్ళం. అదంతా సమిష్టిగా ప్రభు పాదాల దగ్గర పెట్టి సేవ కోసమే వాడేసేవాళ్ళం. ఎవరైనా నాతో పాటు సేవ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు నాతోనే ఉండాలి, ప్లస్ రోజంతా కష్టపడాలి, సంపాదించిందంతా తీసుకొచ్చి ఆఫరింగ్ బాక్స్లోనే వేయాలి. ఆ విధంగానే మన కల్వరి పరిచర్య ప్రారంభమైంది. అలా సేవ చేయటానికే దినమంతా కష్టపడి సాయంత్రం అయ్యేసరికి గ్రామాలకు వెళ్ళి సేవ చేయటానికి నాతో పాటు చాలా మంది ఉండేవాళ్ళు. ఇంచుమించు 20-25 మంది దాకా ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో రాత్రి అయ్యేసరికి తిరిగి వచ్చేసరికి తినడానికి తిండి ఉండేది కాదు. నూకల బియ్యము, లేదా గబగబా కాస్త జావా, లేదా అన్నం పప్పుచారు, ఇదే గొడవ. మా మధ్యలో ఒకడు ఉండేవాడు. అందరం భోంచేస్తూ ఉంటే కామ్గా పక్కన కూర్చునేవాడు, ఏమీ తినేవాడు కాదు. అప్పుడు అడిగేవాడిని, నువ్వు కూడా తినొచ్చుగా మాతో పాటు. లేదన్నా మీరు తినండి అన్న. అది కాదే, నువ్వు కూడా మాతో పాటు తినేసేచ్చుగా. లేదన్నా మీరు తినండి అన్న అని అంటే మీరు అనుకుంటున్నారు అతడు చాలా త్యాగశీలనా? కానే కాదు. అతనికి ఒక ఫిలాసఫీ ఉంది, అతనికి ఒక సిద్ధాంతం ఉంది. ఏమిటంటే, మీరు ఎంత తింటారో తినేసేయండి, తర్వాత మిగిలినంతా నాకు వదిలేసేయండి. మీరు ఎంత తింటారో అంత తినండి, మిగిలిందంతా నాకు వదిలేసేయండి. ఏం చేస్తాం? మొత్తం ఖాళీ చేస్తా. వాడు కడుపు మామూలు కడుపు కాదండి. ఒకవేళ ఆ గిన్నెలో సగం అన్నం ఉన్నా సరే పొద్దున్న లేచేసరికి ఖాళీగా ఉండేది. 3 రోజులకు పట్టేదాన్ని ఒక పూటే పట్టించేసేవాడు. కొంతమంది పొట్ట అలా ఉంటుంది, ఏం చేస్తాం? కొంతమంది తిండి యావ అంత ఉంటుంది, ఏం చేస్తాం? జాగ్రత్త సహోదరులు, జాగ్రత్త సహోదరులు. జీవితంలో మనం జయించవలసిన అనేక విషయాల్లో అతి ప్రధానమైనది తిండిబోత్తనం. దయచేసి గమనించాలి. మనం తిండిబోతులమైతే వెంటనే ఒక ఫ్రెండ్ తోడవుతాడు. ఎవడు వాడు? నిద్రపోతోడు. వాడు వెంటనే వచ్చేస్తాడు. నేనున్నాగా వెంటనే నిద్రపోతూ వచ్చేస్తాడు. వీడితో పాటు ఇంకొకడు వస్తాడు. వాడెవడు? సోమరిపోతోడు. వీళ్ళు ముగ్గురు సాధారణంగా కవల పిల్లలు అంటామే. ఇది కవల పిల్లలు కాదు, దీనికి ఏదైనా పేరు పెట్టాలి. ఈ ముగ్గురు కలిసి పుట్టారు. తిండిపోతూ, సోమరిపోతూ, నిద్రపోతూ, ఈ ముగ్గురు కలిసే ఉంటారు. విడిగా ఉండడం సాధ్యం కాదు. నువ్వు తిండిపోతువా? అయితే నీ నోటికి కంట్రోల్ పెట్టు. ఎప్పుడు పడితే అప్పుడు తినమాకు, ఎలా పడితే అలా తినమాకు. నువ్వు తిండిపోతూ అయితే ఖచ్చితంగా నిద్రపోతూ అవుతావు. నువ్వు నిద్రపోతూ అయితే ఖచ్చితంగా సోమరిపోతూ అవుతావు. నువ్వు తిండిపోతువి, నిద్రపోతువి, సోమరిపోతూ అయితే ఖచ్చితంగా ఎందుకు పనికి రాకుండా పోతావు. కాబట్టి జాగ్రత్త. దానియేలు ఎటువంటి తిండిని కాదనుకుంటున్నాడో తెలుసా? రాజుగారు భుజించే భోజనాన్ని కాదనుకుంటున్నాడు. రాజుగారు సేవించే పానీయాన్ని కాదనుకుంటున్నాడు. బేస్ ఏమిటి? దానికి కారణం ఏమిటి? ఎలర్జీయా? కొంతమందికి వంకాయ అంటే ఎలర్జీ అంట, కొంతమందికి చేప అంటే ఎలర్జీ అంట, కొంతమందికి రొయ్యలంటే ఎలర్జీ అంట,
కొంతమందికి చికెన్ అంటే ఎలర్జీ అంట. మీరు అనొచ్చు, బ్రదర్ చికెన్ అంటే ఎలర్జీ ఎవడంటే వాడు పనికిమలుడు. అవునా? చికెన్ ఎలర్జీ, మటన్ ఎలర్జీ, అది తింటే దద్దుర్లు వస్తాయి, అది తింటే ఒళ్ళు వాసిపోతుంది, ఇలాంటి సమస్యలు ఏమైనా దానియేలుకు ఉన్నాయంటారా? అయ్యో లేవండి, నాకు ఆ మాంసం పడదండి కాబట్టి తిన్ను, లేకపోతే నా బ్యాటింగు, లేకపోతే బాగా తినేవాడిని, పడదు కాబట్టి తింటల్లా, నా శరీరానికి దానికి పడదు కాబట్టి, ఎలర్జీ కాబట్టి తింటల్లా, దద్దుర్లు వస్తాయి కాబట్టి తింటల్లా, లేకపోతే నాలాగా ఇంకెవడన్నా తినగలడా? ఆ సమస్య కాదు. దానియేలు ఆ భోజనము తినకపోవడానికి తన శరీరంలో ఏదో జీర్ణించుకోవడానికి శక్తి లేక కాదు. తినాలి, కొంతమందికి తినాలని ఆరాటం, ఆ తర్వాత ఆయాసం. ఎందుకని? పాపం జీర్ణం కాదు కాబట్టి భయపడతారు తినడానికి. ఈరోజు చాలామంది తినడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకు తినరయ్యా అంటే కొవ్వు పడద్దేమో, ఎందుకు తినరయ్యా అంటే ఒంటికి పడద్దేమో, లేకపోతే జీర్ణం కాదేమో, లేకపోతే మరొకటేమో. ఈ కారణాలు బట్టి చాలామంది బహు జాగ్రత్తగా ఉంటారు. కానీ దానియేలుకు వచ్చిన కారణము ఇవేవీ కాదండి. దానియేలుకున్న కారణం ఒకటి, ఆ ఆహారము దేవతలకు అర్పించింది. బబులోను దేశములో ఉన్న దేవతల ఎదుట వాటిని అర్పించి తీసుకొచ్చి పెడుతున్నారు. అది నా శరీరానికి అపవిత్రము, నా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకము, కాబట్టే నేను తినను. కొంతమందికి తెలుసు ఏమిటి, ఈ మాంసము వాళ్ళు ఏదో చేసి తీసుకొచ్చి పెట్టారని. కానీ మాంసం కళ్ళ ముందు ఉంటే, లోపల ఖాళీ ఉంటే వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదండి. తోత్రం అంటే అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. మనం తోత్రం అన్నామంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది, ఆహారం కాస్త పరిశుద్ధం అయిపోద్ది. ఎవడో ఏదో చేసుకుంటూ మనకెందుకండి, మనం ప్రభు పేరట ప్రార్థన చేసామంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది, పరిశుద్ధంగా మారిపోద్ది. ఓరి పనికి మాలోడా, నీ తిండి మోత్తరానికి నువ్వు ఆఖరికి ఇలా నీకున్న ఆలోచన విధానాన్ని ఆపాదిస్తావా? నో. చాలాసార్లు ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బ్రదర్ ఏం చేస్తాం, దండం అయితే పెట్టేస్తాను, లోపల మొత్తం దేవా నువ్వే నా దేవుడు అనుకుంటాను. ఇదేమిటిది? ఎవరికో దండం పెట్టేస్తాడంట, లోపల మాత్రం ఎదురుగా ఉన్నది ప్రభు నువ్వే, నీకే దండం పెడుతున్నా. ఇదా? అలా దానియేలు అనుకోవచ్చుగా, ఆ విధంగా దానియేలు రాజీ పడొచ్చుగా. దానియేలు రాజీ పడల, పోరాడుతున్నాడు. దేనికై పోరాడుతున్నాడు? పరిశుద్ధముగా జీవించడానికి పోరాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ పాపిష్టి లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే అది సులభము కాదు. ఇరుకైన మార్గములో ప్రవేశింప పోరాడండి. అనేకులు పోరాడతారు, కానీ అది వారి వల్ల కాదు. ఆనాడు వెళ్ళి నపుంసక అధిపతితో అంటున్నాడు, నేను రాజు భోజనం చెయ్యను, ద్రాక్షరసము సేవించను అని అంటే, సర్లే బాబు అన్నాడా? దానియేలు ఏం మాట్లాడుతున్నావు? రాజు భుజించే ఆహారం భుజించాలని, తాను సేవించే ద్రాక్షరసం సేవించాలని ఆజ్ఞ రాజే ఇచ్చాడు. ఎవరో మంత్రి ఇచ్చినట్లయితే, ఎవరో అధికారి ఇచ్చినట్లయితే, నాకు వాళ్ళు తెలుసు కాబట్టి వెళ్ళి, ఇదిగో ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పినట్టుగా అందరూ చేస్తారు, కానీ నలుగురు కుర్రవాళ్ళు మాత్రం ఎందుకో దానికి ఇష్టపడలేదు, ఆ నలుగురు కుర్రవాళ్ళు నేను చూసుకుంటాను, మీరేమనుకోకండి అని చెప్పి నేను చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నా తోటి అధికారులైతే, నాతో పాటు ఉన్నవారైతే చెప్పుకోగలుగుతాను. దానియేలు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది స్వయాన బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆజ్ఞను కాదంటే నీ ప్రాణాలు పోతాయి. ఈ రాజు ఆజ్ఞ కాదంటే, అతను చెప్పింది చేయకపోతే ఏమైనా జరగచ్చు. ఏం మాట్లాడుతున్నావు దానియేలు? ఒకవైపు మనం చూస్తుంది పరిశుద్ధతకై పోరాటం, రెండో వైపు మనం చూస్తుంది పరిశుద్ధతలో ప్రమాదం. పరిశుద్ధంగా జీవిస్తే ప్రమాదం పొంచుంది. ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి దానియేలు ఎంచుకున్న మార్గము పోరాటము వర్సెస్ ప్రమాదము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దానియేలు వచ్చి నపుంసకునితో అంటున్నాడు, అధిపతితో అంటున్నాడు, నేను ఆ ఆహారాన్ని తినను. అప్పుడు నపుంసకుడు వెంటనే ఓకే అన్నాడా? వెంటనే ఓకే అనలా. వెంటనే సరే అన్నాడా? వెంటనే సరే అనలా.
ఒప్పింపవలసి వచ్చింది. నపుంసక అధిపతిని ఒప్పింపవలసి వచ్చింది. ఏమంటున్నాడు 10వ వచనంలో? మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానికి నేను భయపడుతున్నా. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగ చేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాను వారి మీద నియమించిన నియమానికుతో దానియేలు ఇట్లా అన్నాడు. మరలా కన్విన్స్ చేస్తున్నాడు. అలా కాదయ్యా, ఒక్కసారి నా మాట వినయ్యా, దయచేసి గమనించండి. పోరాడుతున్నాడు. దేని కొరకు పోరాడుతున్నాడు? పరిశుద్ధంగా జీవించడానికి పోరాడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు. అలా కాదయ్యా, నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే, రాజే చెప్పాడు మేము ఆ భోజనం చెయ్యాలని. కానీ అలా కాదయ్యా. ఎలాగయ్యా? మరి ఒక పని చేయయ్యా. ఏం చేయమంటావయ్యా? నీ మాట వినాలా, రాజు మాట వినాలా? ఏమిటి నా టెన్షన్ ఇది? అలా కాదయ్యా, నా మాట వినయ్యా. ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి అయ్యా. వాళ్ళు మాంసం తినేవాళ్ళు 10 రోజులు చూడండి అయ్యా. మేమేమో ఆకుకూరలు నీళ్లు తాగుతామయ్యా. మమ్మల్ని పరీక్షించండి. ఏమిటయ్యా ఈ పరీక్ష? నాకెందుకు ఈ టెన్షను? నేనెందుకు మీ మాట వినాలి? రేపొద్దున తేడా వస్తే నేనెందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? దయచేసి నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టమాకండి అని అనడానికి నపుంసక అధిపతికి ఎంతైనా హక్కు ఉంది. కానీ జాగ్రత్తగా వినండి. ఒకవైపు దానియేలు పోరాడుతున్నాడు పరిశుద్ధంగా జీవించటానికి. అలా పోరాడుతున్నప్పుడు వెంటనే తన పక్కనున్న అధికారి సరే అని అంటల్లా. సహోదరులు, సహోదరులు జాగ్రత్తగా వినండి. మనం దేవుని చిత్త ప్రకారం నడుద్దాం అనుకున్నప్పుడు, దేవునికి ఇష్టలుగా నడుద్దాం అనుకున్నప్పుడు, నీతి నిజాయితీగా నడుద్దాం అనుకున్నప్పుడు, అన్యాయంగా సంపాదించకుండా, లంచము పుచ్చుకోకుండా న్యాయంగానే సంపాదిద్దాము అనుకున్నప్పుడు లోకం మనకి సమ్మతిస్తుందంటారా? మన చుట్టూ ఉన్న వాళ్ళు సరే మంచిదే అని అంటారంటారా? మన బంధువులు, స్నేహితులు మనం తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ఆహా ఎంత అద్భుతమైన నిర్ణయము అంటారనుకున్నారా? లేదండి. మరి ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు, ఎదురు తిరగవచ్చు. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు, అన్నా నేను పలానా చోట పనిచేసేవాడిని, నాకు వచ్చే జీతం 10,000, పైన వచ్చేది ఇంచుమించు 15,000-20,000 వస్తాయి. ఎలా వస్తాయి? అంత పైన వచ్చేస్తాయి అన్న. ఎలా వస్తాయి? ఎలా అన్నా అన్యాయంగానే వస్తాయి, లంచం ద్వారా వస్తాయి, తప్పుడు లెక్కల వల్ల వస్తాయి. మొత్తం కలిపి 30,000 రూపాయల దాకా వస్తాయి. ఈ 30,000 రూపాయలతో నేను, నా భార్య, కుటుంబం హ్యాపీగా బతికేస్తున్నాం. కానీ కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత అన్యాయంగా సంపాదించడం దేవుని దృష్టికి వ్యతిరేకమని, అలా అన్యాయంగా సంపాదించే సంపాదనలో ఆశీర్వాదం లేదని, ఈ జీవితము దేవునికి అంగీకారం కాదని తెలుసుకుని నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశా. అప్పటి నుంచి నేను 10,000 రూపాయల న్యాయంగా తీసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నా. మరి ఏం జరిగింది? అన్యాయంగా సంపాదించడం మానేసి 10,000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు నా ఇంట్లో నరకాన్ని చూస్తున్నా. ఎందుకని? నా భార్య ప్రతిరోజు నాతో గొడవ పడుతుంది. ఎందుకని? పనికి మాలినోడా. చక్కగా 30,000 రూపాయలు వస్తూ ఉంటే ఆ 30,000 రూపాయలతో కుటుంబాన్ని పోషించడం మానేసి నీతి నిజాయితీ అని చెప్పి 10,000 రూపాయలు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా ఈ కుటుంబాన్ని నడిపిద్దాం అనుకుంటున్నావు? ఎలా ఈ పిల్లల్ని పెంచాలనుకుంటున్నావు? ఎలా వాళ్ళని చదివించాలనుకుంటున్నావు? ప్రతిరోజు గొడవేనన్నా. ఎస్, నువ్వు నీతిగా నిలబడుతున్నప్పుడు, నిజాయితీగా నిలబడుతున్నప్పుడు నీ ఇంటిలోనే దానికి పోరాటం రావచ్చు. నీ ఇంటిలో నుంచే పోరు రావచ్చు. నువ్వు నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగూ చెడిపోయారు కాబట్టి, వాళ్ళు ఎలాగూ చెడ్డ మార్గంలో సంపాదిస్తున్నారు కాబట్టి, నువ్వు యథార్థంగా సంపాదిస్తానంటే వాళ్ళు నీకు వ్యతిరేకం కావచ్చు. పిచ్చోళ్లాగా ఉన్నావు. ఈ రోజుల్లో నీతి నిజాయితీ అంటే కుదరదు. ఈ రోజుల్లో కేవలం సంపాదించే జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తానంటే కుదరదు. ఖచ్చితంగా మనం తప్పుడు లెక్కలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు మార్గాలు ఎన్నుకోవాల్సిందే. పిచ్చోళ్లాగా ఉన్నావేమిటి నువ్వు? అయ్యో, ఈరోజు మనుషులు న్యాయంగా యథార్థంగా జీవిస్తుంటే వింతగా చూస్తున్నారు వాళ్ళని. లంచం తీసుకోకపోతే వింతగా చూస్తున్నారు వాళ్ళని. ఒక అబ్బాయో అమ్మాయో ఫ్రెండ్షిప్ చేయకపోతే వింతగా చూస్తున్నారు. ఏమిటే, నీకు ఫ్రెండ్ లేడా, బాయ్ ఫ్రెండ్ లేడా? బాయ్ ఫ్రెండ్
పనికిమాలిన ఫ్రెండ్, చదువుకోవడానికి వచ్చాం మనం, నాకు బాయ్ ఫ్రెండ్ ఏమిటి? ఏమిటో పిచ్చిది ఇలా మాట్లాడుతుంది ఏమిటి? కాలేజీలో జాయిన్ అయింది, బాయ్ ఫ్రెండ్ వద్దంట. కాలేజీలో జాయిన్ అయ్యాడు, గర్ల్ ఫ్రెండ్ వద్దంట. వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు, ఇప్పుడు పుట్టాల్సినోడు కాదు వీడు, బహుశా ఏదైనా తోటలో పుట్టాల్సినోడు వీడు. ఆ ఏదైనా తోటలో పుట్టాల్సినోడు ఇక్కడ పుట్టేశాడు. వింతగా చూస్తున్నారు. శనివారం అయ్యేసరికి చక్కగా ఇంటి పాటున ఉండి, భార్యతో బిడ్డలతో ఉండి, చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటే వింతగా చూస్తున్నారు. ఏమిటి, శనివారం పార్టీకి రావా? నేను పార్టీకి రాను. నైట్ క్లబ్కు రావా? నేను రాను. పిచ్చోళ్ళలాగున్నావే నువ్వు. వింతగా చూస్తున్నారు. ఒరే, భయంకరమైన బూతు సినిమా వచ్చింది, వెళ్దాం రా. చిచ్చి, నా సినిమాను చూడను. ఏమిటారు నువ్వు సినిమాలు చూడవా? పిచ్చోళ్ళలా ఉన్నావురా నువ్వు. బూతు సినిమాలు చూడకపోతే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావు లోకానికి. నువ్వు వాళ్ళతో పాటు తాగి తందనాలు ఆడకపోతే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావు. నిజమో? ఆనాడు దానియేలు వచ్చి, నేను ఆ అపవిత్రమైన భోజనము చెయ్యను, ఆ అపవిత్రమైన దాన్ని తాగను అంటే, ఆ నపుంసకుడు దానియేలును చూసి, ఈ రోజుల్లో నీలాంటి యవనస్తులు ఎక్కడుంటారయ్యా? నువ్వు అన్నట్టే అన్నాడా? లేదండి. ఏమిటయ్యా దానియేలు నువ్వు మాట్లాడుతుంది? ప్రాణం పోద్దయ్యా, నీ ప్రాణం పోద్ది, నా ప్రాణం పోద్ది, దయచేసి ప్రాణం మీదకు మాత్రం తీసుకురా మాకు అన్నట్టుగానే మాట్లాడాడు. ఎస్, ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తానంటే, న్యాయంగా జీవిస్తానంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, ఖచ్చితంగా నువ్వు పోరాడాల్సిందే. ఈ పాపిష్టి లోకంలో, అపవిత్రమైన లోకంలో నువ్వు దేవుని బిడ్డగా జీవించాలంటే ఖచ్చితంగా అది పోరాటమే, పోరాటముతో కూడిన జీవితమే అనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు రాజు భుజించు ఆహారమును సేవించు ద్రాక్ష రసము మేము తినము తాగము అని చెప్పడానికి దానియేలుకున్న ఒకే ఒక ఆధారము నీ వాక్యమే. వాక్యము తెలిసి ఉండడమే పరిశుద్ధముగా జీవించుటకు ఆధారం. వాక్యమును ధ్యానించే జీవితమే పవిత్రముగా నిలబడ్డానికి ప్రోత్సాహం. తాను కలిగున్న విశ్వాసాన్ని ధైర్యంగా బయటపెట్టాడు. తాను కలిగున్న నియమాన్ని ధైర్యంగా తెలియచేశాడు. తత్ఫలితంగా తన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా నిలిచాడు. ఆనాడు పరిశుద్ధంగా జీవించడానికి పోరాడాడు. తను చెప్పిన వెంటనే తను అనుకున్నది జరిగిపోలా. తను కన్విన్స్ చేయాల్సి వచ్చింది, ఒప్పించాల్సి వచ్చింది. ఒకవైపు శరీరం పోరాడుతూ ఉంది, మరొక వైపు ఆత్మ ఏమో పరిశుద్ధంగా జీవించడానికి ఆరాడుతూ ఉంది. ఈ పోరాటము ఆరాటము మధ్య దానియేలు జయించాడు. అలా జయించటానికి ప్రయాసపడ్డాడు, పోరాడాడు. నాయన, ఇటు జీవితం మాకు దయచేయండి. పరిశుద్ధముగా జీవించే ప్రక్రియలో ప్రమాదంలో పడవచ్చు. ఆనాడు యోసేపు ప్రమాదంలో పడ్డాడు, జరసాల్లో పడ్డాడు. కానీ అక్కడి నుంచే కదా నువ్వు యోసేపును లేవనెత్తింది, అక్కడి నుంచే కదా సింహాసనం దగ్గరకు తీసుకువెళ్ళింది. పరిశుద్ధముగా జీవించే ప్రక్రియలో నాయన మా జీవితాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వచ్చే జీతము, వచ్చే ప్రమోషన్, కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సత్సంబంధం ప్రమాదంలో పడవచ్చు. అయినా మేము ధైర్యంగా నీ కొరకు నిలబడితే నీవు కటాక్షము చూపిస్తావు, కనికరమును చూపిస్తావు. నాయన, మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు సంతోషించి హర్షించి మమ్మను ఘనపరుస్తావు, హెచ్చిస్తావు. ఆ రోజు మా జీవితంలో త్వరలో రావాలని, అప్పటి వరకు మేము నాయన పరిశుద్ధముగాను జీవించటానికి ఈ పాపిష్టి లోకంలో ఎదురు నిలబడ్డానికి కావలసిన కృపను, కనికరమును దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.